పూల తోటలో వంటలు. ఒక ఆదివారం నాడు మన పక్షుల బ్యాచ్ తుని, చోటు, చిచ్చు, బన్ను, బుజ్జి ఇంకా చిన్ను అక్కడికి పిక్నిక్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కాని తుని పిచ్చుక ఒక కఠినమైన కండిషన్ పెట్టింది. మనం పూల తోటకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కేవలం శాకాహారం మాత్రమే వండుకోవాలి, అహింస ముఖ్యం అని చెప్పింది. ఈ రూల్ విని బన్నుగాడి గుండె పగిలింది. కాని వాడూరుకుంటాడా? ఒక సీక్రెట్ ప్లాన్ వేశాడు. అదే ఈ కథ. ఉదయం 10 గంటలు. అందరూ బుట్టలు, చాపలు, వంట సామాన్లు పట్టుకుని గార్డెన్లోకి వచ్చారు. తోట చాలా అందంగా ఉంది. చిచ్చుకాకి గాలి పీల్చుకుంటూ, అబ్బా ఏ వాసన! ఈ తోటలో ఉంటే నా స్కిన్ ఆటోమేటిక్ గా గ్లో అవుతుంది. నేను ఈరోజు ఫ్లవర్ ఫేషియల్ చేసుకోవాలి. సరేలే చిచ్చు, ముందు వంట పని చూద్దాం, ఆకలిస్తుంది. తుని పిచ్చుక అందర్నీ ఒక దగ్గర నిలబెట్టి సీరియస్ గా, వినండి ఫ్రెండ్స్, మనం ఇక్కడికి ప్రశాంతత కోసం వచ్చాం. ఈ పవిత్రమైన తోటలో మనం మాంసాహారం వండకూడదు. అది నా రూల్. ఈ రోజు మెనూ ఏంటంటే తోటకూర పప్పు, బెండకాయ వేపుడు, వైట్ రైస్, అంతే. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే అంటే మీరు జోక్ చేస్తున్నారు కదా? ఇంత దూరం వచ్చి ఈ పచ్చగడ్డిల మధ్యలో కూర్చొని మళ్ళీ గడ్డి ఆకుకూరలు తినాలా? నా వల్ల కాదు. నాకు చికెన్ కావాలి. అట్లీస్ట్ ఒక ఆమ్లెట్ అయినా వేయండి. కుదరదు బన్ను. నేచురల్లో ఉన్నప్పుడు నేచురల్ గానే తినాలి. చికెన్ వాసన వస్తే ఈ పూలన్నీ వాడిపోతాయి. నోరు మూసుకుని తోటకూర గిల్లు. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, ఛీ, నా బతుకు ఆదివారం కూడా పప్పేనా? పక్కకెళ్ళి తన బ్యాగ్ ని తడుముకుంటూ, పర్లేదులే, నాకు తెలుసు తుని ఆంటీ ఇలా చేస్తుందని. అందుకే నేను ముందే ప్రిపేర్ అయ్యొచ్చాను. బన్ను తన బ్యాగ్ లో ఒక నల్లటి కవర్లో దాచిన 1/2 కిలో చికెన్ ని చూసుకుని మురిసిపోయాడు. అందరూ ఒక పెద్ద వేప చెట్టు కింద సెటిల్ అయ్యారు. తుని, చోటు, చిచ్చు, బుజ్జి కూరగాయలు కోస్తున్నారు. బన్ను, చిన్ను ఆడుకోవడానికని వెళ్తామని చెప్పి పక్కకు వెళ్లారు. చిన్ను, ఇట్రా, నీకొక సీక్రెట్ చెప్తా. ఏంట్రా, నీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయా? చాక్లెట్ కంటే గొప్పదిరా చికెన్. నేను దొంగతనంగా చికెన్ తెచ్చాను. ఆ తుని ఆంటీకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. మనం ఎవరికి కనిపించకుండా ఆ దట్టమైన గులాబీ పొదల వెనుక వండుకుందాం. నువ్వు కాపలా కాయాలి, ఓకేనా? వద్దురా బాబు, అమ్మకు తెలిస్తే నా రెక్కలు ఇరగొడుతుంది. ఒరేయ్, చికెన్ ఫ్రై రా, కరకరలాడే ముక్కలు, నీకు సగం ఇస్తా. చిన్నుకాకి 4 తడుముకుంటూ, సరే పద వెళ్దాం. ఇద్దరు దొంగల్లా నక్కుతూ తోట చివరన ఉన్న దట్టమైన పొదల వెనుకకు వెళ్లారు. అక్కడ ఎవరికీ కనిపించదు. బన్ను తన బ్యాగ్ లో నుండి చిన్న కడాయి, నూనె, మసాలా పొట్లాలు తీశాడు. చూడు చిన్ను, నేనంత ప్రొఫెషనల్ గా ప్లాన్ చేశాను. 5 నిమిషాల్లో చికెన్ ఫ్రై రెడీ చేస్తా. ఒక పక్క తుని పిచ్చుక తోటకూర పప్పు తాలింపు వేస్తుంది. ఆవాలు, జీలకర్ర అంటూ హడావిడి చేస్తుంది. మరోపక్క పొదల వెనుక బన్నుగాడు చికెన్ ముక్కలను నూనెలో వేయించాడు. చికెన్ వేగుతున్న శబ్దం. మెల్లగా వేగండ్రా, సౌండ్ చేయకండి, తుని ఆంటీ కినబడుతుంది. బన్ను చికెన్ లో చికెన్ మసాలా, గరం మసాలా, కారం దట్టించాడు. ఆ వేడికి మసాలా వాసన గొప్పమని లేచింది. గాలివాటం వల్ల ఆ వాసన నేరుగా తుని వాళ్ళు కూర్చున్న వైపు వెళ్ళింది. తుని పిచ్చుక పప్పులో ఉప్పు వేస్తూ ఉండగా సడన్ గా ఆమె ముక్కుపుటాలు అదిరాయి. ఏంటి ఏంటి వాసన? పప్పు వాసనలా లేదే, ఏదో ఘాటుగా నాన్ వెజ్ వాసనలా ఉంది. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని ఆనందంగా గాలి పీల్చుకుంటూ, అబ్బా అవును తుని, ఇది ఖచ్చితంగా చికెన్ ఫ్రై వాసనే. నా ముక్కెప్పుడు తప్పు చెప్పదు. ఎవరైనా ఇక్కడ చికెన్ వండుతున్నారా? మనం తప్ప ఇక్కడ ఎవరూ లేరు కదా, మరి వాసన ఎక్కడి నుండి వస్తుంది? అమ్మా, ఆ వాసన గులాబీ పొట్టల వైపు నుండి వస్తుంది. అక్కడ పన్ను, చిన్ను ఆడుకుంటున్నారు కదా. తుని పిచ్చుక అనుమానంగా, బన్నుగాడా, వాడికి ఇలాంటి పనులు అలవాటే, పదండి వెళ్లి చూద్దాం. తుని చేతిలో గరిటె పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నట్లు పొదల వైపు నడిచింది. వెనుక చిచ్చు, చోటు, బుజ్జి ఫాలో అయ్యారు. పొదల వెనుక బన్ను ఒక ముక్క నోట్లో వేసుకుని టేస్ట్ చూస్తున్నాడు. చిన్ను కాపలా కాస్తూ తుని రావడం చూశాడు. ఒరే బన్ను, అటు చూడు, తుని ఆంటీ గ్యాంగ్ వస్తోంది. దోచేయ్ దోచేయ్.
అమ్మా ఇప్పుడే ఉడికిందిరా, ఎక్కడ దాచాలి? కంగారులో ఆ కడాయి మీద కొన్ని గులాబీ పూలు ఆకులు కప్పేశాడు. తానొక యోగిలాగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. తుని పిచ్చుక పొదలను పక్కకు నెట్టి, బన్ను ఏం చేస్తున్నావిక్కడ? ఏంటా వాసన? బన్ను చిలుక కళ్ళు తెరిచి చాలా అమాయకంగా, భీమ్, అమ్మ తుని, నేనిక్కడ ప్రకృతితో మాట్లాడుతున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానమా? మరి ఈ చికెన్ వాసన ఏంట్రా? నా నోట్లో నీళ్ళొడుతున్నాయి. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? బన్ను చిలుక నవ్వుతూ, ఓహో, ఆ వాసన అంటే మీకు తెలీదా? ఈ తోటలో ఒక అరుదైన పువ్వు ఉంది. దాని పేరే కోడి పువ్వు. దాన్ని ఇంగ్లీష్ లో చికెన్ లిల్లీ అంటారు. అందరూ షాక్ అయ్యారు. చిచ్చుకాకి నోరెళ్ళబెట్టింది. ఏంటే, కోడి పువ్వా? అంటే ఆ పువ్వు చికెన్ వాసన వేస్తుందా? అవునంటీ, ఇది చాలా అరుదైన మొక్క. దీని పువ్వులు పూసినప్పుడు అచ్చం చికెన్ ఫ్రై వాసన వస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇందాక అదే చూస్తున్నాను. బన్ను, కథలు చెప్పకు. పువ్వుల్లో చికెన్ వాసన రావడం ఏంటి? పక్కకు జరుగు, నేను చెక్ చేస్తాను. వద్దంటీ, ఆ మొక్క చాలా సెన్సిటివ్. దగ్గరికెళ్తే వాసన ఆపేస్తుంది. దూరం నుండే చూడాలి. చిచ్చుకాకి ఆపుకోవడం కష్టమైంది. చికెన్ వాసన వచ్చే పువ్వంటే అది తినడానికి కూడా చికెన్ లాగే ఉంటుందేమోనని ఆశ పుట్టింది. ఒరే బనగా, ఆ పువ్వు ఎక్కడుందో చూపించరా. నేనొక్కసారి వాసన చూస్తాను. వీలైతే ఒక రేకు తిని చూస్తాను, ప్లీజ్. అమ్మా, తినడమా? ఆంటీ, అది పువ్వు కదా, ముళ్ళుంటాయి. పర్లేదులేరా, చూపించా. చిచ్చుకాకి బన్నుని పక్కకు తోసేసి ఆకుల కింద దాచిన కడాయిని చూడలేదు. కాని పక్కనే ఉన్న ఒక పెద్ద ఎర్రటి మందారం పువ్వుని చూసింది. బన్ను కడాయి మీద వేసిన మసాలా ఆవిరి ఆ పువ్వుకి తగిలి పువ్వు నుండి నిజంగానే చికెన్ వాసన వస్తోంది. చిచ్చుకాకి పువ్వుని ముక్కు దగ్గర పెట్టుకుని, ఆపా, బన్ను చెప్పింది నిజమే. ఈ పువ్వులో నుండి అచ్చం మసాలా చికెన్ వాసన వస్తుంది. తినే, ఇది అద్భుతం, ప్రకృతి వింత. నిజమా ఆంటీ? నాకు కూడా చూపించండి. బుజ్జి కూడా వాసన చూసింది. వావ్, నిజమే, బన్నుగాడు సైంటిస్ట్ అయిపోయాడు. బన్నుగాడు తన మనసులో, అమ్మయ్య, బతికిపోయాను. నా మసాలా పవర్ అలాంటిది. నేను ఈ పువ్వుని టేస్ట్ చేస్తాను అని చిచ్చుకాకి ఆ మందారం పువ్వుని ఒక్క కొరుకుడు కొరికింది. సీన్ కట్ చేస్తే, తో తో తో, ఇదేంటి చేదుగా ఉంది, వాసన ఏమో చికెన్ లా ఉంది, టేస్ట్ ఏమో గడ్డిలా ఉంది. బన్ను, ఇదేం పువ్వురా? అదే ఆంటీ మ్యాజిక్. దాన్ని తినకూడదు, కేవలం అన్నంలో కలుపుకొని వాసన చూస్తూ తినాలి. అప్పుడే ఫీలింగ్ వస్తుంది. నాకెందుకో తేడాగా ఉంది. బన్ను కాళ్ళ దగ్గర ఏదో గిన్నె కనిపిస్తోంది. తుని వంగి బన్ను వెనుక దాచిన కడాయిని బయటికి లాగింది. మూత తీసింది. లోపల ఎర్రగా వేగిన గుమగుమలాడే చికెన్ ఫ్రై ఉంది. తుని పిచ్చుక కోపంతో ఊగిపోతూ, ఒరే బన్ను, దొంగ వెదవా, కోడి పువ్వంటావా? నన్నే మోసం చేస్తావా? నేను పొద్దున్నే ఏం చెప్పాను నీకు? వెజిటేరియన్ మాత్రమే అన్నాను కదా, నా మాటను ధిక్కరిస్తావా? బన్ను చిలుక బిక్కమొహం వేసి, అంటే సారీ ఆంటీ, నేను కావాలని చేయలేదు. నా బ్యాగ్ లో చికెన్ పొరపాటున పడిపోయింది. అది పాడైపోతుందేమో అని జస్ట్ వేడి చేశాను అంతే, తినాలని కాదు. అవునంటే మేము దాన్ని కాకికి వేద్దాం అనుకున్నాం. చిచ్చు వైపు చూసి, సారీ, కుక్కకు వేద్దాం అనుకున్నాం. చిచ్చుకాకి ఆ చికెన్ని చూసి కళ్ళు తిప్పుకోలేక, తుని, కోపడకు. జరిగిందేదో జరిగిందిగా, వండేశాడు కదా, ఇప్పుడు పారేస్తే పాపం కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపమా, అంటే చికెన్ కూడా. వాసన చూస్తుంటే నా డైటింగ్ కూడా మర్చిపోయేలా ఉన్నాను తుని. అవును తుని, వాడు ఎలాగో కష్టపడి వండాడు, చూడటానికి చాలా బాగుంది. ఈ ఒక్కసారికి రూల్ బ్రేక్ చేద్దాం ప్లీజ్. అమ్మా, నాకు తోటకూర పప్పు, నాకు ఈ కోడి పువ్వు కావాలి. తుని పిచ్చుక అందరి ఆశ చూసి ఇక చేసేదేమీ లేక నవ్వింది. సరేలే, మీరందరూ ఇంతగా అడుగుతుంటే నేను కాదనలేను. కానీ బన్ను, నెక్స్ట్ టైం ఇలా అబద్ధాలు చెప్తే నీ ముక్కు కోసేస్తా. థ్యాంక్ యూ ఆంటీ, యు ఆర్ ది బెస్ట్. రెండందరూ, బన్ను స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ. అందరూ కూర్చున్నారు. తుని వండిన తోటకూర పప్పు పక్కన బన్ను వండిన చికెన్ ఫ్రై పెట్టారు. బన్నా, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా. ఈ మసాలా ఎలా దట్టించావు? ముక్క జ్యూసీగా ఉంది. అంటే ఇది దొంగతనం అనే స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల వచ్చిన రుచి. దొంగలించి తింటే రుచి పెరుగుతుందంటారు కదా.
ఒరేయ్, నీ ఫిలాసఫీ ఆపి నాకు లెగ్ పీస్ వెయ్యరా. తుని పిచ్చుక తోటకూర పప్పులో చికెన్ కలుపుకుని తింటూ, ఏంటో పూల తోటలో కూర్చొని చికెన్ తింటామని అనుకోనే లేదు, అయినా బాగానే ఉంది. అమ్మా, ఆ చికెన్ పువ్వు కట్ట మాత్రం సూపర్. నేను రేపు స్కూల్లో అందరికీ చెప్తాను మన ఊర్లో కొత్త పువ్వు పూసిందని. అందరూ గట్టిగా నవ్వారు. బన్ను చిలుక గర్వంగా కాలరెగరేసుకున్నాడు. నిబంధనలు మనుషుల కోసం, సారీ పక్షుల కోసం, కాని ఆకలిస్తే ఏ నిబంధన పనిచెయ్యదని బన్ను నిరూపించాడు. ఆ రోజు ఆ పూల తోటలో పూల వాసన కంటే చికెన్ వాసన ఎక్కువగా గుబాలించింది. అందరూ కడుపు నిండా తిని చెట్ల నీడలో హాయిగా నిద్రపోయారు. బన్ను మాత్రం కలలో కూడా కోడి పువ్వులు కోస్తూనే ఉన్నాడు. కొండ మీద ఒంటరి జీవితం. ఆకాశంలో చందమామ నిండుగా వెలుగుతోంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి. ఆ కొండపైన అంచున ఒక పాత పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు ఆరు బయట ఒక పాత నులక మంచం మీద తుని మరియు బుజ్జి కూర్చునున్నారు. అమ్మా, అటు చూడు, ఆకాశం ఎంత బాగుందో. ఈ నక్షత్రాలు చూడు, మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. కింద ఊర్లో ఉంటే ఇంత అందంగా కనిపించవు. అసలు ఈ కొండ మీద ఇంతెత్తులో ఇల్లు కట్టాలని మా తాతకి ఎలా అనిపించిందమ్మా? తుని గుర్తు చేసుకుంటూ నిట్టూరుస్తూ, అవును బుజ్జి, ఈ కొండ మీద గాలి, ఈ ఆకాశం మనకి దేవుడిచ్చిన వరం. ఈ ఇల్లు చూసావా, మా నాన్న కట్టిన ఇల్లు. అప్పట్లో ఇక్కడికి దారి కూడా ఉండేది కాదు. ఒక్కో రాయిని తన భుజాల మీద మోసుకొనొచ్చి చెమటను రక్తముగా మార్చి ఈ ఇల్లు కట్టారు. మనం పుట్టుకతోనే పేదరికం అనుభవించిన ఈ ఇంటి మీదున్న మమకారం మాత్రం ఎప్పుడూ తగ్గనే లేదు. ఇది మాకు కేవలం ఇల్లు కాదు బుజ్జి, మా నాన్నగారి ఆత్మగౌరవం, మన పూర్వీకుల జ్ఞాపకం. కానీ అమ్మా, ఇక్కడ ఉండటం కష్టమే కదా. కనీసం చిన్న చాక్లెట్ కావాలన్నా కింద ఊరికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఏ కిరాణా షాపు లేదు. నీళ్లు కూడా కింద నుండి తెచ్చుకోవాలి. రాత్రిపూట ఏమైనా అడవి జంతువులు వస్తే ఎలా? కష్టం ఉంటేనే కదా పుచ్చి సుఖం విలువ తెలిసేది. ఆ అడవి జంతువులకి కూడా మనమంటే ఏంటో తెలుసు. మనం వాటిని ఏమీ అననంతకాలం అవి మనల్ని ఏమీ అనవు. రేపొద్దున్నే లేచి అడవిలోకి వెళ్లి పళ్ళు సేకరించాలి. వాటిని మార్కెట్లో అమ్మితేనే మనకి కావలసిన బియ్యం, పప్పు వస్తాయి. పడుకో తల్లి, రేపు చాలా పనుంది. తెల్లవారక ముందే తుని లేచి అడవిలోకి వెళ్లి సీతాఫలాలు, నేరేడు పళ్ళు, కొన్ని అడవి వేర్లు సేకరించింది. బుజ్జి కూడా ఉత్సాహంగా సహాయం చేసింది. ఇద్దరు బుట్టలు నెత్తిన పెట్టుకుని కొండ దిగి ఊరి మార్కెట్కి చేరుకున్నారు. అక్కడ మహి మరియు లూసీ కూరగాయలు కొంటూ కనిపించారు. ఓయ్ తుని, ఇట్రా. ఏంటి రోజు పళ్ళు చాలా తాజాగా ఉన్నాయి. అడవిలో ఏమైనా కొత్త చెట్లా ఏంటి? నిన్న మొన్నటి వరకు పళ్ళు లేవన్నావు. అవునమ్మా మహి, ఈసారి వానలు బాగా పడ్డాయి కదా, అడవి తల్లి కడుపు పండింది, అందుకే పళ్ళు తియ్యగా ఉన్నాయి. ఇదిగో నీకు, లూసీకి కొన్ని స్పెషల్ గా తీసిపెట్టాను. తుని, జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య అడవిలో క్రూర మృగాల సంచారం ఎక్కువైందట. కింద ఊర్లో జనం భయపడుతున్నారు. ఆ కొండ మీద ఒంటరిగా ఇద్దరు ఆడవాళ్ళుండడం ఏమంత మంచిది కాదు. కావాలంటే కింద ఊర్లోకి వచ్చేయొచ్చు కదా. నీ పాత ఇల్లు అమ్మేసి ఇక్కడ హాయిగా ఉండొచ్చు. ధన్యవాదాలు లూసీ, మీ ప్రేమకు సంతోషం. కానీ ఆ అడవిలోని దేవత అనుగ్రహం మాకున్నంతసేపు మాకు ఏమీ కాదులే. ఆ కొండమ్మే మమ్మల్ని కాపాడుతుంది. మా ఇల్లు వదిలి మేమెక్కడికి రాలేము. అది మా రక్తంలో కలిసిపోయింది. సరేలే తుని, నీ ఇష్టం. కానీ ఏమైనా అవసరమైతే మాత్రం మొహమాట పడకుండా నాకు కబురు పంపించు, మేమున్నాం కదా. తుని వాళ్లతో మాట్లాడి తన పళ్ళమ్మేసి వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె కొనుక్కుని మళ్లీ కొండపైకి బయలుదేరింది. కొన్ని రోజుల తర్వాత తుని స్నేహితురాలు చోటు తన కొడుకు బన్నుని తీసుకుని కొండపైకి వచ్చారు. బన్ను పట్నంలో చదువుకుంటున్నాడు. అతనికి అడవంటే భయం. అతన్ని చూడగానే బుజ్జికి ఎక్కడ లేని వెటకారం వచ్చింది. ఏంటి తుని, ఎలా ఉన్నావు? ఈ కొండ ఎక్కేసరికి నా ఊపిరి ఆగిపోయినంత పనైపోయింది. మోకాలు చెట్లుతున్నాయి. మీరెలా ఈ రోజు ఈ గట్టు మీద తిరుగుతారో ఏంటో. అలవాటైపోయింది చోటు. ఈ కొండగాలి పీల్చకపోతే నా ప్రాణం నిలవదు. రా, లోపలికి రా, కాసేపు ఆ అరుగు మీద కూర్చో. బయట బన్ను చెట్లు, పాము పుట్టలు చూసి భయపడుతుంటే బుజ్జి అడవిలో తిరుగుతూ బిల్డప్ ఇస్తుంది. ఒరే పనుక, అంతలో వణికిపోతున్నావేంటి?
అటు చూడు, ఆ పెద్ద వేప చెట్టుంటే దానికి రోజు నేనే నీళ్లు పోస్తాను. ఈ అడవంతా ఇంత పచ్చగా ఉందంటే దానికి కారణం నేనే అని నీకు తెలుసా? అడవి దేవత నాకు డైరెక్ట్ గా ఫోన్ చేస్తుంది ఏదైనా అవసరమైతే. బన్ను నవ్వుతూ, అబ్బా, అంత సేనుందా? ఈ అడవిని నువ్వు కాపాడుతున్నావా? మరి ప్రభుత్వం పెట్టే ఫారెస్ట్ గార్డులు ఏం చేస్తున్నారు? వాళ్ళకేం తెలుసు? నేను రాత్రిపూట లాంతరు పట్టుకొని కాపలా కాస్తాను. అప్పుడప్పుడు పులొస్తే హుషని చిటిక వేస్తాను. అది తోక ముచ్చుకొని పారిపోతుంది. అందుకే జంతువులన్నీ నా మాట వింటాయి. కావాలంటే చూడు, ఈ చెట్టుని తాకితే నాకు హలో పుచ్చి అని చెబుతుంది. చాలే నీ బిల్డప్. నువ్వు నిజంగా పులిని చూస్తే ఇక్కడ నుండి కింద ఊరి వరకు ఒక్క ఉదటిన పరిగెత్తుతావని నాకు తెలుసులే. నీ మాటలు వింటే అడవి దేవత కూడా నవ్వుకుంటుంది. బుజ్జి మరియు బన్ను అలా సరదాగా గొడవ పడుతుంటే తుని, చోటు నవ్వుకుంటూ వాళ్ళను చూస్తున్నారు. ఒకరోజు మార్కెట్ నుండి వస్తూ ఉండగా చిచ్చు తునిని కలిసింది. చిచ్చుకి కొంచెం గర్వం ఎక్కువ. పైగా ఇతరుల ఆస్తుల మీద కన్ను వేసి వాటిని తక్కువ ధరకు కాజేయాలని చూసే రకం. ఆమెకొక హోటల్ కట్టాలని ప్లాన్ ఉంది. ఏంటే తనే, నీ ఇల్లు ఏదో చాలా బాగుంటుందని, వ్యూ పాయింట్ అదిరిపోతుందని విన్నాను. నన్నొక్కసారి నీ రాజప్రసాదానికి తీసుకెళ్లకూడదు? తుని ఏమీ అనుకోకుండా చిచ్చుని కొండపైకి తీసుకెళ్ళింది. అక్కడున్న ఇంటిని, చుట్టూ ఉన్న ఆ అడవి సంపదను చూసి చిచ్చు కళ్ళు ఆశతో మెరిశాయి. చిచ్చు తన మనసులో, అబ్బా, ఎంత మంచిల్లో! ఇక్కడ నుండి చూస్తే ఊరంతా అరచేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒక రిసార్ట్ కడితే కోట్లు సంపాదించొచ్చు. ఈ తుని ఏముందులే, కొంచెం భయపడితే ఇల్లు వదిలేస్తుంది. ఈ ఇంటిని ఎలాగైనా నేను దక్కించుకోవాలి. చిచ్చు పుచ్చితో వెట్టకారంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటే బజ్జి, ఈ పాత కొంపలో నీకు భయం వేయదా? ఏమైనా దయ్యాలు వస్తే ఏం చేస్తారో? అసలు రాత్రిపూట దీపాలు కూడా ఉండవు కదా. దయ్యాలా? మా ఇంట్లోకి దయ్యాలు రావు చిచ్చు అట్ట. ఒకవేళ పొరపాటున వచ్చినా నీ ముఖం చూస్తే అవే భయపడి కిందకు దూకేస్తాయి. అంత పవర్ఫుల్ మేకప్ నీది. చిచ్చు కోపంగా, ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? చిన్నదానివి, నగరపు పోకడ్లు అప్పుడే వచ్చాయా నీకు? నేనే కాదు చిచ్చు అట్ట, మా ఇంటి గోడలకు కూడా కళ్ళుంటాయి. ఎవరైనా చెడు బుద్ధితో వస్తే అవి వెంటనే పసికట్టేస్తాయి. చిచ్చు అక్కడి నుండి వెళ్లిపోతూ తునితో ఇలా అంది. తుని, ఈ ఇల్లు అమ్మే ఉద్దేశం ఉంటే నాకు చెప్పు. నువ్వు ఊర్లో ఉంటే హాయిగా ఉండొచ్చు. మంచి రేట్ ఇస్తాను. ఇక మరుసటి రోజు చిచ్చు తనతో పాటు కుహుని తీసుకుని ఒక సంచి నిండా డబ్బులతో తుని ఇంటికొచ్చింది. ఆమె ముఖంలో ఈసారి కఠినత్వం ఉంది. తుని, ఆలోచించావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నీకు కింది ఊర్లో చిన్న పెంకుటిల్లు కొనిస్తాను. ఈ పాత కొంప నాకమ్మి. ఇక్కడ నీకు భవిష్యత్తు లేదు. క్షమించి చిచ్చు, ఇది మా నాన్న కట్టిన ఇల్లు, మా తరతరాల జ్ఞాపకం. ప్రాణం పోయినా ఈ మట్టిని నేను అమ్ముకోను. నువ్వు మళ్ళీ ఈ విషయం అడగకే. అంత గర్వమా నీకు? సరే, నేను మంచిగా అడిగితే వినట్లేదు కదా. ఇప్పుడు చూడు నా తడాకా ఏంటో. అసలు ఈ కొండ మీద ఇల్లు కట్టడానికి మీకు పర్మిషన్ ఎక్కడిది? వెంటనే చిచ్చు తన ఫోన్ తీసి ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసినట్టు నటించింది. చిచ్చు ఫోన్లో, హలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారా? అవును, ఇక్కడ ఒక కొండ మీద ఇల్లు అక్రమంగా ఉంది. అడవి భూమిని ఆక్రమించుకున్నారు. అవును, వెంటనే వచ్చి దాన్ని జప్తు చేయాలి. కూల్ చేయండి. సరే, 2 రోజుల్లో ఆ ఇల్లు అక్కడ ఉండకూడదు. సరే సరే, పెట్టేస్తున్నాను. ఫోన్ పెట్టేసి తుని వైపు క్రూరంగా చూసింది. విన్నావుగా తుని, 2 రోజుల్లో అధికారులు వస్తారు. నీ ఇంటిని జేసీబీలతో కూల్ చేస్తారు. అప్పుడు రోడ్డు మీద పడి అడుక్కోవాలి. ఆలోచించుకో. ఇప్పుడైనా నాకిస్తావా, లేక నీ అంతటి నువ్వు నాశనం అయిపోతావా అని చెప్పి చిచ్చు అక్కడి నుండి వెళ్లిపోయింది. తుని మరియు బుజ్జి ఇద్దరు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి వాళ్ళిద్దరూ సరిగ్గా అన్నం కూడా తినలేదు. తుని ఏడుస్తూ, దేవుడా, ఇప్పుడు నా ఇల్లు పోతుందా? మా నాన్న కట్టిన గుడిది, నేనెక్కడుండాలి? పాటిపడికమ్మ, ఆ చిచ్చు అట్టి ఏదో నాటకం ఆడుతుంది. మన ఇల్లు మనకే ఉంటుంది. మనం రేపు చోటు ఆంటీ దగ్గరికి వెళ్దాం. ఇక మరుసటి రోజు పొద్దున్నే తుని పుచ్చి కంగారుగా కొండ దిగి చోటు ఇంటికెళ్లారు. అక్కడ జరిగిందంతా వివరించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏంటి, చిచ్చుకి అంత ధైర్యం వచ్చిందా? తుని, నువ్వు అస్సలు భయపడకు. ఆ కొండ నీ తండ్రి సొంతమని మన ఊరందరికీ తెలుసు. దానికి పక్క పట్ట కాగితాలు కూడా ఉన్నాయి. ఆ చిచ్చు ఏదో అబద్ధాలు చెప్పి నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంది. అధికారులు అంత తేలికగా ఇల్లు కూల్చలేరు.
నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. చోటు వెంటనే చిచ్చుకి ఫోన్ చేసింది. ఏంటి చిచ్చు, ఏమనుకుంటున్నావు నీ గురించి? నా ఫ్రెండ్ తో నేను ఇబ్బంది పడుతున్నావంట కదా. నువ్వు ఎన్ని ఫేక్ ఫోన్లు చేసినా, ఎంత ప్రయత్నించినా ఆ ఇల్లు నీకు దక్కదు. మర్యాదగా ఆమె జోలికి రావడం మానే. చిచ్చు అటువైపు నుండి ఏదో వెటకారంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. చోటుకి అర్థమైంది చిచ్చు ప్లాన్ చాలా పెద్దది అని. చోటు వెంటనే తునిని బుజ్జిని తీసుకుని మహి ఇంటికి వెళ్ళింది. మహి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పవర్ఫుల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఏంటి తుని, ఏంటి కళ్ళు ఇలా వాచిపోయాయి? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? తుని మరియు చోటు జరిగిన విషయం అంతా చెప్పారు. చిచ్చు ఎలా బెదిరించిందో, ఫారెస్ట్ అధికారుల పేరుతో ఎలా భయపెట్టిందో, డబ్బులతో ఎలా ఆశ చూపిందో అంతా వివరించారు. మహి కోపంతో టేబుల్ మీద కొట్టి, చిచ్చుకింత బలుపా? సామాన్య ప్రజలను ఇలా భయపెడుతుందా? అక్రమంగా ఇల్లు కట్టుకుంది తుని కాదు, దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చిచ్చు తప్పు చేస్తోంది. ఇప్పుడే దాని అహంకారం అణిచివేస్తాను. మహి వెంటనే తన పోలీస్ యూనిఫామ్ వేసుకుని జీపు తీసుకుని చిచ్చు షాప్ దగ్గరికి వెళ్ళింది. వెనుక నుండి తుని పుచ్చి కూడా వస్తున్నారు. ఏయ్ చిచ్చు, బయటికి రా. చిచ్చు మహి పోలీసుని యూనిఫామ్ లో చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. ఏం కావాలి మహి గారు? నాతోనే మైండ్ గేమ్స్ ఆడతావా? ఫారెస్ట్ ఆఫీసర్ అని ఎవరికి ఫోన్ చేశావు? తుని ఇల్లు కూల్ చేస్తావని బెదిరిస్తావా? అది వాళ్ళ పూర్వీకుల ఆస్తి, దాని జోలికి వెళ్లే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు ఇంకోసారి ఆ కొండ వైపు వెళ్ళినా, తునిని ఇబ్బంది పెట్టినా నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీ చూపిస్తాను. నీ మీద ఫోర్జరీ కేసు, బెదిరింపు కేసులు బుక్ చేస్తాను. అప్పుడు నీ ఆస్తిని మొత్తం జప్తు చేయిస్తా, జాగ్రత్త. మహి వార్నింగ్ ఇచ్చేసరికి చిచ్చు కాళ్లు వణకడం మొదలయ్యాయి. ఆమెకు చెమటలు పట్టాయి. లేదమ్మా, ఏదో ఆశపడి చేశాను. ఇంకోసారి తుని జోలికి రాను. నన్ను వదిలేయండి మహి గారు. బుజ్జి వెటకారంగా, ఏమైంది చిచ్చు అట్ట? ఇందాక అధికారులు వస్తున్నారు జేసీబీలతో అన్నావు కదా, ఇప్పుడు పోలీస్ జీప్ చూసి ముఖం పాలిపోయిందేంటి? కావాలంటే ఇక్కడ కూడా ఒక రిసార్ట్ కట్టుకోవచ్చు కదా. చిచ్చు ఏమీ మాట్లాడలేక తలదించుకుని లోపలికి వెళ్లిపోయింది. మహి సమయస్ఫూర్తితో తుని ఇంటికి పూర్తి రక్షణ లభించింది. మహికి థ్యాంక్స్ చెప్పి తుని మరియు బుజ్జి మళ్లీ తమ కొండపైన ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి మళ్లీ నులక మంచం మీద కూర్చొని ఆకాశం వైపు చూశారు. గాలి ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉంది. అమ్మా, చూసావా మన ఇంటికున్న పవర్? ఇది కేవలం రాళ్లతో కట్టిన ఇల్లు కాదు, మన నాన్నగారి ఆశీస్సులున్న కోట. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అవును బుజ్జి, మన దగ్గర నిజాయితీ ఉంటే దేవుడు మనల్ని కాపాడటానికి మహిళలాంటి వాళ్ళని పంపిస్తాడు. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోగలను. ఆ కొండ దేవతే మన తోడు. అలా కొండ మీద ఒంటరిగా ఉన్న తమ మనసుల నిండా నిండిన ధైర్యంతో తుని మరియు బుజ్జి ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రకృతి ఒడిలో వాళ్ళ జీవితం మళ్లీ పచ్చగా మారింది. ఈ కథలోని నీతేంటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఇతరుల ఆస్తుల మీద కన్నేయడం వల్ల పరాభవం తప్పదు. నిజాయితీగా కష్టపడే వారికి ఎప్పుడూ ప్రకృతి మరియు దేవుడు తోడుగా ఉంటారు.